హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అండి. సింపుల్‌గా చేయొచ్చనమాట. టేస్ట్ చాలా బావుంటదనమాట. ఎలా చేయాలో చూద్దాం మరి. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి స్లైసెస్, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకేసుకొని ఆనియన్స్‌ని ఇలా ఫ్రై చేయాలనమాట. ఒక 2 ఎగ్స్‌ని ఇలా పగలగొట్టుకొని ఎగ్‌కి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఎగ్ అంతా మంచిగా ఫ్రై చేయాలనమాట ఆయిల్‌లో మనం. ఫ్రై అయిన తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలనమాట ఎగ్‌నొచ్చేసి. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసి, ఇప్పుడు రైస్‌కి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ముప్పావు టీ స్పూన్ చికెన్ మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పిడికెడు కొత్తిమీర వేసి రైస్‌ని బాగా మిక్స్ చేయాలనమాట. మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ పాటు కుక్ చేయాలండి. ఇలా కుక్ చేసిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదనమాట. కొంచెం చల్లారిన తర్వాత కూడా లంచ్ బాక్సులకైనా చాలా టేస్టీగా ఉంటది. చల్లారిన తర్వాత కూడా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.